నమస్తే వీటీవీ వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా కొత్త సంవత్సరంలో మంచి జరగాలని చెప్పి అభిలషిస్తున్నాం. అలాగే ఈ వీడియో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబ సభ్యులతో సహా వ్యక్తిగత పర్యటన మీద లండన్ కి వెళ్లారు అనేటువంటిది ఒక ప్రచారంలో ఉంది ప్రస్తుతం. అయితే ఆయన లండన్ కి వెళ్ళలేదు అని నేను ఒక వీడియో చేశాను. దీని మీద చాలా మంది కొన్ని రకాల సందేహాలు వ్యక్తం చేశారు. అదేవిధంగా కొన్ని ప్రశ్నలు కూడా మనకి కొంతమంది అడగటం జరిగింది. అందుకని దానికి సంబంధించి నేను క్లియర్ డీటెయిల్స్ ఇస్తూనే ఆయన లండన్ కి వెళ్ళలేదు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తా. అయితే ఆ విట్నెస్ ప్రజెంట్ చేసే ముందు ఈ సహజంగా దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి, కొన్ని డౌట్స్. వాటికి సంబంధించి నేను డీటెయిల్డ్ గా ఒక ఇన్ఫర్మేషన్ ముందు నేను మీకు ప్రజెంట్ చేస్తా. భారత ప్రధాని గాని, ముఖ్యమంత్రులు గాని లేదా మంత్రులు గాని తమ పర్యటన వివరాలు వెల్లడించకుండా, అంటే ప్రభుత్వానికి చెప్పకుండా వాళ్ళు బయటకి విదేశాలకు వెళ్ళవచ్చా అంటే ఖచ్చితంగా వెళ్ళలేరు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు కాబట్టి వారు దేశం విడిచి వెళ్లే ప్రతిసారి కూడా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కావాల్సిందే. యూనియన్ మంత్రులు అయితే వ్యక్తిగత పర్యటనకి వెళ్లాలన్నా కూడా ప్రధానమంత్రి కార్యాలయం, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా విదేశాలకు వెళ్ళాలి అన్నట్లయితే మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, దీన్ని MEA అంటారు, దీని నుంచి పొలిటికల్ క్లియరెన్స్ తీసుకోవాలి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి. అలాగే ఆర్థిక శాఖ నుంచి కూడా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ నుంచి కూడా ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి. మరి ప్రజలకు చెప్పకుండా వెళ్ళవచ్చా అంటే ఇక్కడే పబ్లిక్ డిస్క్లోజర్ వర్సెస్ గవర్నమెంట్ డిస్క్లోజర్, ఈ రెండిటికి కూడా చిన్న వ్యత్యాసం ఉంది. ఇది జాగ్రత్తగా గమనించాలి. దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ కూడా. ప్రభుత్వానికి సంబంధించి వీరు ఎక్కడికి వెళుతున్నారు, ఎక్కడ ఉంటారు, ఎవరు ఖర్చు భరిస్తున్నారు అనే పూర్తి వివరాలు, మినిట్ టు మినిట్ డీటెయిల్స్ అన్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ PMOకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మరి ప్రజలకు సంబంధించి అధికారిక పర్యటన అయితే, అఫీషియల్ ట్రిప్ కి సంబంధించి ప్రభుత్వం పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు స్కెడ్యూల్ చెబుతుంది. కానీ అది వ్యక్తిగత పర్యటన అయితేనో మరి అప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా, గోప్యత అంటే ప్రైవసీ దృష్ట్యా ప్రజలకి మినిట్ టు మినిట్ స్కెడ్యూల్ అనేటువంటిది బయట పెట్టకపోవచ్చు, పెట్టకుండా ఉండే అవకాశం, ప్రొవిజన్ ఉంది. మరి వ్యక్తిగత పర్యటనకు వెళుతున్నారని మాత్రమే చెబుతారు. కాకపోతే చట్టపరమైనటువంటి నిబంధనలు అంటే లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రకారం 3 అంశాలు ఇక్కడ ప్రధానంగా ఉంటాయి. ఒకటి పొలిటికల్ క్లియరెన్స్, MEA. ఏ మంత్రి అయినా సరే విదేశాలకు వెళితే అది భారతదేశ దౌత్య సంబంధాల మీద, అంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. కాబట్టి వారు ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుమతి తీసుకొని, MEA అనుమతి తీసుకుని వెళ్ళాలి. తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ దేశంలో వీళ్ళ ద్వారా ఏదైనా ఇబ్బందులు కనుక తలెత్తినట్లయితే దానికి భారత ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వారి ఉనికిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఇంకొకటి కోడ్ ఆఫ్ కాండక్ట్. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ మినిస్టర్స్ ఏంటంటే, కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ జారీ చేసిన కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారంగా మంత్రులు తమ వ్యక్తిగత పర్యటన వివరాలని ప్రధానికి కేంద్రంలో అయితే, రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రికి తెలియజేయాలి. ముఖ్యమంత్రి అయితే గవర్నర్ కి ముందు చెప్పినట్టుగా MEAకి వీళ్ళకి చేయాలి. ఇక విదేశీ సంస్థల నుంచి ఎవరైనా వ్యక్తులు వీరికి హాస్పిటాలిటీ గనక, అంటే ఆతిథ్యం గనక ఆఫర్ చేసినట్లయితే ఇది ఖచ్చితంగా డెఫినెట్ గా FCRE అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్స్ యాక్ట్ ప్రకారంగా కేంద్ర హోంశాఖ MHAకి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అదే విధంగా వారి విమాన టికెట్లు గానీ, హోటల్ ఖర్చులు గానీ ఎవరైనా భరిస్తున్నట్లయితే ఆ వివరాలు గోప్యంగా ఉంచడానికి వీల్లేదు. ఇక మరొకటి SPG అండ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్. ప్రధానమంత్రికి అయితే SPG స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ యాక్ట్ ప్రకారంగా రక్షణ ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా SPG వారి వెంట ఉంటుంది. SPGకి తెలియకుండా ప్రధాని అడుగు కూడా బయట పెట్టలేరు. మరి ముఖ్యమంత్రులకు వచ్చినట్టయితే, ముఖ్యమంత్రుల్లో Z+ కేటగిరీ భద్రత ఉన్నవారైతే, అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు ఉన్నట్లయితే సెక్యూరిటీ డీటెయిల్స్ ముందే ఇవ్వాలి. సెక్యూరిటీ లేకుండా వెళ్ళడం నిబంధనలకు విరుద్ధం. అంటే వారి వెంట ఖచ్చితంగా సెక్యూరిటీ కూడా ఉంటారు. ఇది మొత్తం స్థూలంగా చెప్పుకున్నట్టయితే అంటే ఏంటి, ఇక్కడ వీరు విదేశాలకు వెళ్ళేటట్టయితే ప్రభుత్వానికి చెప్పటం అనేటువంటిది మ్యాండేటరీ.
మరి ప్రజలకి చెప్పాలా అంటే వ్యక్తిగత పర్యటనలు అయితే ఆ వివరాలు చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళు వెళుతున్నాం అనేటువంటి విషయాన్ని దాచలేరు. కానీ ఎక్కడికి వెళుతున్నారు, ఎలా, ఏమిటి వాళ్ళ కార్యక్రమాలు ఏమిటి అనేటువంటిది ప్రైవేట్ ప్రోగ్రాము. ఇది వయలేషన్ ఆఫ్ ప్రోటోకాల్ కానీ కాండక్ట్ కిందకి రాదు, అధికారికంగా అయితే ఖచ్చితంగా వస్తుంది. మరి అందుకని మిస్లీడింగ్ ది పబ్లిక్ వర్సెస్ సెక్యూరిటీ ప్రోటోకాల్ అనేటువంటిది చాలా కీలకమైన అంశం ఇలాంటి విఐపీల పర్యటనలో. ఏంటి ఈ మిస్లీడింగ్ ది పబ్లిక్ అండ్ సెక్యూరిటీ అని అంటే, చట్టపరంగా ముఖ్యమంత్రి తన వ్యక్తిగత పర్యటన గురించి ప్రజలకు ఖచ్చితమైన సమాచారం అందించాల్సినటువంటి అవసరం లేదు. దాని గురించే ఇప్పుడు మనకి కన్ఫ్యూజన్. లండన్ వెళుతున్నారనేటువంటిదేమో ఒక లీకు, అధికారిక పర్యటన కాదు. వాళ్ళు వెళ్ళలేదనేటువంటిది నాబోటి వాళ్ళ యొక్క కంటెన్షన్. ఎందుకు అంటే దానికి ఎక్కడా కూడా సెక్యూరిటీ రీజన్స్ ప్రకారంగా వారు ఉండేటువంటి అసలు ప్రదేశాన్ని గోప్యంగా ఉంచడానికి, లేదా డైవర్షన్, ఆ దేశం పేరు చెప్పకుండా వేరే పేరు చెప్పేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీని మీద మనబోటి వాళ్ళ ఊహాగానాల మాటలను కూడా వాళ్ళు ఖండించేటువంటి అవకాశం కూడా ఉండదు, ఖండించరు. ముఖ్యమంత్రికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంటుంది కాబట్టి పబ్లిక్ డొమైన్ లో ముందే తెలిస్తే వారి భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందనేటువంటిది ఒక ప్రొవిజన్. ఆ ప్రాతిపదికగానే వారు చెప్పరు. అందువల్ల లండన్ అని అనధికారికంగా లీక్ బయటకు వచ్చినా నేను చెప్పినట్టుగా వారు వాస్తవానికి సౌత్ ఈస్ట్ ఏషియా వెళ్ళారు అనేది, అది ఏంటంటే చట్టపరంగా అయితే వాళ్ళు చేసింది అది ఏమి తప్పు కాదు. ఇది మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ కూడా కాదు. ఓన్లీ ఇట్ కమ్స్ అండర్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ప్రోటోకాల్ కిందకే వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ నిజం చెప్పాల్సినటువంటి అవసరం మనకి లేదు. సో ఇది మరి ఎంఈఏ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి మాత్రం ఖచ్చితంగా వారు సమాధానం ఇస్తారు. ఎటువంటి వారు విమానం ఎక్కక ముందే వారు ఏ దేశానికి వెళుతున్నారు, ఏ హోటల్లో ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఈ వివరాలన్నీ కూడా పొలిటికల్ క్లియరెన్స్ తీసుకున్న తర్వాతే వాళ్ళు వెళ్తారు. అయితే ప్రభుత్వ రికార్డుల్లో లండన్ అని రాసి సింగపూర్ వెళితే అది నిబంధనలకు విరుద్ధం అవుతుంది. కానీ వాళ్ళు అక్కడ చెప్పింది కరెక్ట్ అయి ఉంటుంది. కానీ మనకు పబ్లిక్ డొమైన్కి వచ్చేసరికి ఏంటంటే ఆ విషయాలను వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా గోప్యంగానే ఉంచడం అనేటువంటిది అది ఇబ్బందికరమైన విషయం కాదు. తర్వాత ఇక మాజీ ఆర్టీఐ కమిషనర్ గా కూడా నేను ఇంకొక వీళ్ళు కొంతమంది లేవనెత్తినటువంటి సందేహం గురించి కూడా చెప్తున్నా. సరే, చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు వారేమన్నారు, ఇది ప్రైవేట్ ట్రిప్, ఖర్చు కూడా వాళ్లే పెట్టుకుంటున్నాం అంటున్నారు. కాబట్టి ఓకే, వారు వెళ్ళొచ్చిన తరువాత మరి ఆర్టీఐ అనేటువంటిది ఒక ప్రజా చట్టం కదా, దీన్ని బట్టి వారు ఎక్కడికి వెళ్ళారు, ఏ ఏ ప్రాంతాల్లో తిరిగారు, వారి ఖర్చు ఎంత అయింది, ఎవరెవరిని కలిశారు, ఈ వివరాలన్నీ కూడా మరి ఆర్టీఐ తరఫున ఎంఈఐనైనా సరే, అంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముందే తెలిసి ఉంటాయి అన్నాం కదా, ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా ఈ వివరాలు ముందే తెలిసి ఉంటాయని చెప్పి అన్నాం కదా, మరి వాళ్ళని అడగవచ్చా అనేటువంటిదే ఇక్కడ ఒకరు నన్ను అడిగినటువంటి మాట. అయితే ఇక్కడ ఆర్టీఐలో ఒక ఎగ్జామ్షన్ ఉంది, రైట్ టు ప్రైవసీ అనేటువంటిది. ఇది సెక్షన్ 81J ఆర్టీఐ ప్రకారంగా ఒక మంత్రి, ఒక వ్యక్తి, ముఖ్యమంత్రి అయినా సరే తన సొంత ఖర్చులతో వ్యక్తిగత పనుల మీద విదేశాలకు వెళితే అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ కిందకే వస్తుంది తప్ప ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదు అని చెప్పని ఆ ప్రాతిపదికగా వారు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం లేదు. ఢిల్లీ హైకోర్టు కూడా ట్రావెల్ ఇన్ఫర్మేషన్, థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ఇది ఇవ్వడానికి వీల్లేదనేటువంటిది ఒక కోర్టు తీర్పు ఉంది. చాలా కోర్టులు కూడా చెప్పాయి. ఆర్టీఐలో కూడా కొన్ని పర్సనల్ ఇష్యూస్ సంబంధించి సెక్షన్ 81J ప్రకారంగా ఇవ్వడానికి వీల్లేదనే జడ్జిమెంట్స్ నేను కూడా ఇచ్చాను. సెక్షన్ 81G అండ్ అంటే సెక్షన్ 8 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ G అండ్ 8 సబ్సెక్షన్ 1 అండ్ సబ్సెక్షన్ A, దీనికి సెక్యూరిటీ రీజన్స్ వస్తాయి. వీటికి సంబంధించి భద్రతా కారణాల దృష్ట్యా జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వారు ఎక్కడ స్టే చేశారు, ఏ విమానంలో వెళ్లారు అనేటువంటి వివరాలు కూడా బయట పెట్టడం అనేది ఎండేంజర్ లైఫ్ ఆర్ ఫిజికల్ సేఫ్టీ, వాటి వల్ల ఈ సమాచారం ఇచ్చేటువంటి అవకాశం లేదు అనేది వాళ్ళు రిఫ్యూజ్ చేయొచ్చు. అధికారిక పర్యటన అయితే మాత్రం అప్పుడు పబ్లిక్ మనీ కాబట్టి వారు ఆ సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా విమాన టికెట్ల ఖర్చు ఎంత, MOU ఎవరితో కుదుర్చుకున్నారు, ఎవరెవరిని కలిశారు, ఈ వివరాలన్నీ కూడా డెఫినెట్ గా ఆర్టీఐ తరఫున అయితే తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు నారా వారి యొక్క ఫ్యామిలీ
వారు వెళ్ళింది ప్రైవేట్ ట్రిప్ కాబట్టి ఇది ఖచ్చితంగా సెక్షన్ 81J కింద అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఆర్టీఏ తరఫున అడిగే అవకాశం లేదు. ఇక ఫైనల్ పాయింట్కి వద్దాం. నేను ముందు చెప్పినటువంటి వీడియోలో -0 డిగ్రీలు ఉన్నటువంటి లండన్ కి ఆల్రెడీ వాళ్ళు లండన్ కి ఒక ప్రోగ్రామ్, అఫీషియల్ ప్రోగ్రామ్ కి ఇద్దరు కూడా వెళ్ళొచ్చారు. ఇప్పుడు ఈ సీజన్ లో వాళ్ళు అన్నదేంటి, రిలాక్స్ అవటం కోసం అని చెప్పని అన్నారు. రిలాక్స్ అవటం కోసం ఒక ఫ్యామిలీ ట్రిప్ గా ఎట్టి పరిస్థితుల్లో కూడా లండన్ లో ఇప్పుడు విహరించేటువంటి పరిస్థితులు అక్కడ లేవు కాబట్టి అసలు అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం లేదని నేను చెప్పా. దాని మీద విమర్శలు వచ్చాయి. కానీ చాలా స్పష్టంగా ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి జాతీయ మీడియా ది హిందూ, ది మోస్ట్ పాపులర్ డైలీ హిందూ, చాలా విస్పష్టంగా నేను ఏదైతే చెప్పానో అదే విషయాన్ని వారు వేశారు. నేను మీకు ఇక్కడ ఈ వీడియోలో కూడా నేను మీకు దాన్ని డిస్ప్లే చేస్తున్నాను. కాబట్టి నేను కరెక్ట్ చెప్పానా లేదు అంటే గాలి పోగేసి చెప్పానా అనేటువంటిది దానిని బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. అంటే నిన్న నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తప్ప మీడియాలో ఎక్కడా కూడా ఇది ప్రింట్ అయినట్టుగా నాకు కనిపించలేదు. ఎందుకంటే తెలుగు మీడియాలో ఎక్కువ ప్రధానమైనటువంటి వాయిస్ వాళ్ళదే కాబట్టి ఆయన లండన్ వెళ్తున్నాడు అనే లీక్ ఇచ్చారు. దాని మీద ఈ ప్రతిపక్షాల వాళ్ళు కూడా ఏదో విమర్శలు చేశారు. దాని మీదే చర్చ జరిగింది తప్ప నిజానికి ఆయన ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏ కోణం నుంచి చూసినా లండన్ వెళ్ళే అవకాశం లేదనేటువంటిది నా కంటెన్షన్. నాకు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఒక లీక్ ప్రకారంగా కూడా నేను ఆ పాయింట్ చెప్పాను. అయితే ఇప్పుడు నేను మీకు అది పత్రికా పరంగా కూడా ప్రింట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను మీకు అది కూడా మీకు ప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్ళారనేటువంటిది దీన్ని బట్టి మీరే నిర్ణయం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.